హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కొండ కింద తిరుపతిలో అయితే రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేశాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనమైతే తిరుపతిలో ఉన్న అలిపిరి టోల్‌గేట్ దగ్గరైతే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని అలిపిరి అంటారు. ఈ అలిపిరి నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. తిరుమలకి వెళ్ళడానికి కూడా అలిపిరి నడకదారి కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఆర్చి నుండి లోపలికైతే వెళ్తున్నాం కదా. ఘాట్ రోడ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం టోల్‌గేట్ దగ్గరికి వచ్చేసాం. టోల్‌గేట్ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఇవన్నీ చెకింగ్ అయ్యాకే పంపిస్తారు. మేమైతే ఓన్ వెహికల్‌లో వచ్చాము. ఇక్కడైతే మనోళ్ళందరినైతే దింపి, మన బ్యాగ్స్‌ని అలాగే మనోళ్ళనైతే చెక్ చేసి టోల్‌గేట్ అవతలకైతే పంపిస్తారు. ఆర్టీసీ బస్సులైనా, బైక్స్ అయినా, ఏ వెహికల్స్ అయినా సరే చెక్ చేశాకే పంపిస్తారు. చూసారా? మా అక్క తను బ్యాగ్స్ మొత్తం దగ్గర ఉండి చెక్ చేపిచ్చి తనే తీసుకెళ్ళిపోతుంది. అరే! మా కోసం మా అక్క ఎంత కష్టపడుతుందో. మీకు కూడా ఇలాంటి అక్కలు ఉన్నారా? కామెంట్ చేయండి. మన వెహికల్స్ అయితే ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి మనం వెహికల్ ఎక్కి డైరెక్ట్‌గా తిరుమలకైతే వెళ్ళిపోవచ్చు. అందరైతే వాళ్ళ వాళ్ళ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి. చూడండి, తిరుమల కొండ పైన గోవిందనామాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. గోవిందా గోవిందా. ఇదేనండి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్. ఇక్కడైతే 2 ఘాట్ రోడ్‌లనేవి ఉంటాయి. ఒకటి పైకి ఎక్కడానికి, రెండోది కిందకి దిగడానికి. ఈ ఘాట్ రోడ్ మొత్తం 19 కిలోమీటర్లయితే ఉంటుంది. తిరుమలకి వెళ్ళడానికి జర్నీ అయితే మాక్సిమం 30 నిమిషాల పైనే పడుతుంది. వన్ వే కాబట్టి ఎదురుగా ఎటువంటి వెహికల్స్ అయితే రావు. కాకపోతే చాలా ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్‌గా మనమైతే తిరుమలకి చేరుకున్నాం. ఇక్కడైతే ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి తిరుమల స్టార్ట్. అలా కొంచెం ముందుకి వెళ్తే టోల్ గేట్ వస్తుంది. ఇక్కడి నుంచే తిరుమల అనేది స్టార్ట్ అవుతుంది. ఆహా! 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎన్నో టైమ్స్ వచ్చినా అదేంటో తిరుమల ఎప్పుడూ కొత్త కొత్తగానే కనిపిస్తుంది. చెప్పాలంటే అక్కడే ఉండిపోవాలనిపించేలా అయిపోతుంది. ఏంటో తెలియని ఆనందం. వెహికల్‌నైతే సైడ్ తీసుకున్నాము. మా వాళ్ళైతే రూమ్ కోసం వెళ్లారు. మేము ఆగిన చోటైతే పక్షులు అండ్ పనస చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి. చూపే ఎగిరినే. తప్పాయి పెట్టను. ఇది చూడు
రూమ్స్ రావడానికైతే 4 అవర్స్ టైం పట్టింది. మేము ఈ లోపల ఫ్రెష్ అయ్యి టీ స్టాల్ దగ్గరకైతే వచ్చాము. టీ కావాల్సిన వాళ్ళు టీ, కాఫీ కావాల్సిన వాళ్ళు కాఫీ అయితే తాగారు. ఈ అమ్మాయి నా చెప్పులే వేసుకుంది. ఇంకా కాఫీలు తాగి శ్రీవారి కళ్యాణ కట్ట దగ్గరకైతే తలనీలాలు ఇవ్వడానికి అలా నడుచుకుంటా బయలుదేరాము. పైకి వచ్చి ముళ్ళు కొట్టించుకొని అమ్మకి వేసింది బ్యాగ్ అప్పుడు నడిచేది వేసుకొని బ్యాగ్ మొత్తానికి రూమ్ దగ్గరకైతే వచ్చాము. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.